రాజకీయ పంచాయతీ అనేది నడుస్తూ ఉన్నది. తండ్రి తర్వాత కొడుకుగా నేనే వారసు అని చెప్పి కేటీఆర్ చేసుకోవచ్చు, వాళ్ళ కుటుంబం అది. కానీ మీ ఊరి పంచాయతీని, మీ ఇంటి పంచాయతీని తెలంగాణ పంచాయతీ చేయకండి. తెలంగాణకు మీకు సంబంధమే లేదు. తెలంగాణకు మీకు మొత్తం పేగుబంది తెగిపోయింది. ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ అయిందో మీకు తెలంగాణ ప్రజలకు పేగుబంధం తెగిపోయింది. కాబట్టి మీరు ఎక్కడ కూడా తెలంగాణ ప్రజల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు, అర్హత అసలు అంతకన్నా లేదు. మీలాంటి వాళ్ళు మాట్లాడేసి రాజకీయం చేస్తామంటే చేసుకోవచ్చు. మీ నాన్న మీద మీరు చేయవచ్చు, మీ అన్న మీద మీరు చేయవచ్చు, మీ బాబు మీద మీరు చేసుకోవచ్చు, మీ కుటుంబం చేసుకోవచ్చు, కళ్ళ కుటుంబం చేసుకోవచ్చు. కానీ తెలంగాణ ప్రజలకు చేస్తాము, తెలంగాణ ప్రజలకు శక్తి వస్తా అంటే అది మాట్లాడడానికి కూడా మాకు ఇంటికి మాకు జోక్ అనిపిస్తుంది. వాళ్ళ ఇష్టమైన దేవుడిపై ఒట్టేస్తూ, ఆమె కొడుకుపై ఒట్టేస్తూ కూడా దీన్ని ఆస్తి తగాదాల కింద చూడొద్దు, ఆస్తుల కోసం కాదు, ఆత్మగౌరవం కోసం నేను పార్టీ నుండి బయటకు రావడం జరిగిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో మరి ఎట్లా స్పందిస్తారు? స్పందన ఏమంటారంటే రాజకీయ వ్యవహారం చేసుకున్నారు, చేసుకోకండి. నేను ఏమంటానంటే ఎవరికైనా రాజకీయ హక్కు ఉంది, కానీ పంచాయతీ అనేది మీ ఆస్తి వ్యవహారం వచ్చింది కాబట్టి తెలంగాణ ప్రజలు స్పష్టంగా తెలుసు.